జ్ఞానము గలవాడు వింటాడు. మనం ఏదైనా చెప్పకపోతే అన్నాడు అనుకోండి, ఎవడాడు? మూర్ఖ చిత్తుడు, ఏమాత్రం వినడానికి ఇష్టపడినాడు, మూర్ఖుడు. చాలా మంది ఆత్మీయులు జ్ఞాన వివేచన కోల్పోవడానికి కారణం వినట్లే. వినేటప్పుడు ఎట్లా వింటున్నారు? వాత వేయబడిన మనస్సాక్షి. విందాం. రాజకీయ మాటలు కాదు, సినిమా మాటలు కాదు, ఆ ఇంటి అవారం ఈ ఇంటి అవారం కాదు, దేవుని మాటలే. గంటల తరబడి దేవుని మాటలు వినండి. అందులో మంచి సూత్రాలు ఉన్నాయా? యోగ్యమైన మంచి మనసుతో స్వీకరించండి. వ్యక్తిత్వాన్ని కట్టుకోండి. ప్రశ్న, వినాలి. వినకపోవడానికి కారణం ఏంటి? ఎవ్రీడే, ప్రతిరోజు వినాలినట్లుగా రోజు దేవుని వాక్యాన్ని వినాలి. ఏమాత్రం సూత్రాలు పాటించకుండా మానకూడదు.